సభకు నమస్కారం. ఇక్కడున్న విద్యావంతులందరికీ నమస్కారం, పెద్దలందరికీ నమస్కారం, మాతృమూర్తులందరికీ నమస్కారం, మీడియా మిత్రులందరికీ నమస్కారం. పెద్దలు రాకా సుధాకర్ రావు గారు ఇందాక చెప్పినాక నాకు పెద్దగా ఇంకేం చెప్పాలని కూడా లేదు, అన్ని విషయాలు వారు కవర్ చేశారు. బ్రీఫ్గా నాకున్న ఎక్స్పోజర్ తోటి నేను గత 10 సంవత్సరాలుగా అనేక ఎన్జిఓస్లలో నేను ట్రైబల్ డెవలప్మెంట్, ఆర్గానిక్ అగ్రికల్చర్, స్లమ్ ఎడ్యుకేషన్, ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్, బయో ఇన్పుట్స్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇలా అనేక రంగాలలో ఆదిలాబాద్ నుంచి వికారాబాద్ దాకా రైతులతోటి అనేక రంగ ఎంటర్ప్రెన్యూర్స్ తోటి, అన్ని మంత్రులతోటి, సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్స్ తోటి నా ఎక్స్పోజర్ ఈ 10 సంవత్సరాలు ఉన్నప్పుడు నాకు అనిపించింది, నేను ఇక్కడ ఈ గడ్డ బిడ్డను కాబట్టి నేను తిమ్మంపేట అనే గ్రామం నుంచి పాల్వంచలో చదువుకొని పై చదువులకు హైదరాబాద్ వెళ్ళి అక్కడ స్థిరపడి, కానీ ఎప్పుడు కూడా నా ఊరిని కానీ నా జిల్లాని కానీ మరవకుండా ఇప్పటికీ మా 150 సంవత్సరాల నుంచి వస్తున్న వ్యవసాయం కంటిన్యూ చేసుకుంటా నేను ఒక రైతు బిడ్డ కింద ఉండి ఆ గ్రామాల మూలలు ఇంతవరకు మరవలేదు. ఈ తరుణంలో ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని, ఇందాక సుధాకర్ రావు గారు చెప్పినట్టు భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రదేశం కింద తీసుకెళ్తున్నప్పుడు, భారతదేశం 5th బిగ్గెస్ట్ ఎకానమీ 3rd బిగ్గెస్ట్ ఎకానమీకి తీసుకొస్తున్నప్పుడు ఒక ఖమ్మం జిల్లాలో గత 10 ఇయర్స్ నుంచి జరగని అభివృద్ధి నా దృష్టికి వచ్చింది. నాకు నా వంతు నేను నాకున్న ఎక్స్పోజర్ తోటి, నాకున్న ఎక్స్పీరియన్స్ తోటి నేను ఖమ్మం జిల్లాకి వెళ్ళి అక్కడ కనుక ప్రజల మధ్య జీవితం ఉండి అక్కడ ఉన్న అవకాశాలని చూసి అభివృద్ధి సాధిస్తే నా సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా నేను తీర్చినట్టయితుందని గత 3 నెలల నుంచి ప్రతి గ్రామం తిరుగుకుంటా, ప్రతి మండల్ తిరుగుకుంటా ఒక విజన్ డాక్యుమెంట్ అనేది, నాయకుడు ఎవరైనా ఉన్నా ఏదైనా చేంజ్ కావాలంటే వారికి ఒక విజన్ ఉండాలి, వారికి ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎలాగైతే నరేంద్ర మోడీ గారు ఒక గ్రాడ్యువల్గా 10 ఇయర్స్లో కంట్రీని ఒక గొప్ప దేశం కింద తీసుకెళ్తున్నప్పుడు వారు కూడా ఫస్ట్ వచ్చినప్పుడు మన ఇండియాకున్న సమస్యలు, అవకాశాలు, స్ట్రెంగ్త్స్ అవి చూసి ఆ దిశలో వారు భారతదేశాన్ని తీసుకెళ్ళారు. మరి ఖమ్మంలో మనం చూస్తే సమస్యల కంటే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇండియా అన్ని స్టేట్స్ అభివృద్ధి అవుతున్నాయి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి అవుతున్నాయి, అన్ని పట్టణాలు అభివృద్ధి అవుతున్నాయి. మరి నాకు తెలిసి మన ఖమ్మంలో ఒక ఎస్సీజెడ్ కానీ, ఒక పరిశ్రమ కానీ, ఒక కాలేజ్ కానీ, ఒక ఐఐటి కానీ, లేకపోతే ఒక మంచి హాస్పిటల్ కానీ, లేకపోతే ఇప్పుడు ఎమర్జింగ్ టెక్నాలజీస్ కానీ, ఎంటర్ప్రెన్యూర్షిప్ హబ్ కానీ, ఇవన్నీ నాకు తెలిసి అయితే ఎక్కడ కనపడట్లేదు. మరి స్కోప్ ఉన్న ఖమ్మం జిల్లా చాలా చైతన్యవంతులు. మరి మోస్ట్ ఇంటలెక్చువల్స్ అందరూ సార్ ఇక్కడ నుంచే, మోస్ట్ ఆఫ్ ద జర్నలిస్ట్ కానీ అందరూ కానీ ఖమ్మంలో నుంచి వచ్చిండ్రు. మోస్ట్ ఆఫ్ ద ఎంటర్ప్రెన్యూర్స్ యూఎస్లో సెటిల్ అయిన వాళ్ళు ఖమ్మం నుంచే ఉన్నారు. మరి ఇంతవరకు అటువంటిది కాలేదు. మెడికల్ దాంట్లో మెడికల్ టూరిజం అడ్వాన్స్ అవుతూ ఉంటే కనీసం ఇక్కడ ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఏదన్నా సూపర్ మల్టీ స్పెషాలిటీ కానీ, లేదంటే మనకి గిరిజన ప్రాంతం కాబట్టి మొబైల్ యూనిట్స్ కానీ అవ్వడం జరిగిందా? పోనీ ఐఐటి ఐఐఎం రాలేదు కానీ అట్లీస్ట్ అట్లాంటి అనుబంధ సంస్థలు ఏమన్నా ఇక్కడ వచ్చినాయా? ఇక్కడ అగ్రికల్చర్ వన్ ఆఫ్ ద బెస్ట్ సాయిల్స్ ఇన్ ద కంట్రీ, మన గోదావరి బెల్ట్. మరి ఆ అగ్రికల్చర్ గురించి ఏదన్నా గోడౌన్స్ కానీ, రీసెర్చ్ యూనిట్స్ కానీ ఏమన్నా వచ్చినాయా? పామ్ ఆయిల్ ఇక్కడ 90,000 ఎకర్స్లో ఉంది. మరి దాని గురించి ఏదన్నా పామ్ ఆయిల్ బోర్డ్ కానీ ఇంకేదన్నా నాకైతే కనపడలే. ఇక్కడ గిరిజన క్రీడా రంగంలో చాలా నైపుణ్యం ఉంటుంది. మరి ఏదన్నా స్పోర్ట్స్ సెంటర్ కానీ, స్టేడియంస్ కానీ రాలేదు. మరి సెంట్రల్లో అట్లంటే మరి ఫండ్స్ లేవంటే అది 5th నుంచి 3rd వస్తుందంటేనే మనకు అర్థమవుతుంది. సెంట్రల్లో ఫండ్స్ ఉన్నాయి. నేను ఒక ఎన్జిఓకి
చైర్మన్ కింద గత 7 ఇయర్స్ చేసి మొన్ననే రిజైన్ చేసి ప్రజా జీవితంలోకి నా ఖమ్మం కోసం పర్మనెంట్గా నేను ఇక్కడికి వచ్చిన. అక్కడ నేను స్టార్ట్ చేసినప్పుడు ఆర్గానిక్ అగ్రికల్చర్ అంటే మా సైంటిఫిక్ కమ్యూనిటీలో ఒక తప్పు వర్డ్. ఎందుకంటే ఆర్గానిక్ అంటే ఇది ఇప్పుడు వాడొద్దు అన్నారు. అది కాస్త 6 ఇయర్స్లో మా ఇన్స్టిట్యూట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ ద కంట్రీ ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్ అయింది. అంటే మనకి పైన గవర్నమెంట్ ఉంటే మనకి పూర్తి సహకారాలు ఎవరైనా వస్తాయి. కాబట్టి ఆపర్చునిటీస్ అని ప్లెంటీ ఉన్నాయి. ఇక్కడ ఖమ్మంలో మనం కనుక నరేంద్ర మోడీ గారి దృష్టి ఇక్కడికి పెడితే వారు అడగందే 12,000 కోట్లతోటి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చినప్పుడు మరి అడిగితే మన ముందు ఇట్లాంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయని చెప్తే 100% వారు కానీ గవర్నమెంట్ మినిస్టర్స్ కానీ చాలా ప్రోయాక్టివ్ ఉంటున్నారు. నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ చాలా ఉన్నాయి. సమయం లేదు కాబట్టి ఎప్పుడన్నా మళ్ళీ నేను సమయం ఉన్నప్పుడు చెప్పగలుగుతా. ఒక ఇండియా ఎట్లా ప్రోగ్రెస్ అవుతుందంటే, నాకు ఒక డ్రోన్ కంపెనీ ఉంది, స్టార్టప్ కంపెనీ. అది కేవలం 2 ఇయర్స్లో ఒక 18 మంది ఎంప్లాయీస్ తోటి, అంటే CEO తోటి వన్ ఆఫ్ ద బెస్ట్ స్టార్టప్ ఇన్ డ్రోన్స్ అవార్డ్స్ వచ్చినాయి. అంటే నో రికమెండేషన్, ప్యూర్ టాలెంట్, ప్యూర్. మాకు మేము చేసిన ప్రపోజల్స్ ఒకసారి ఐడెక్స్ అనే కంపెనీలో సబ్మెరీన్స్కి కమ్యూనికేషన్ చేసేది ఒకటే జర్మనీలో ఒక కంపెనీ ఉంది సార్. అయితే అమెరికా, ఇండియా ఈ టెక్నాలజీ వారి దగ్గరే ఉండడం ఎందుకు, మనం కూడా డెవలప్ చేద్దామని చెప్పి స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ తోటి ఇండియా, అమెరికా ఒక బోర్డ్ ఫామ్ చేసి ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చింది. ఎవరైనా ఔత్సాహికులు స్టార్టప్స్ మీరు అప్లై చేయొచ్చు అని. మేము 150 కంపెనీలలో మాదొకటైతే లాస్ట్కి మా కంపెనీ, ఇంకో కంపెనీ ఇండియాలో మేము ఫస్ట్ వచ్చినాం. అట్లా అమెరికాలో ఒక 2 కంపెనీలు ఫస్ట్ వచ్చినాయి. అంటే ఒక సాధారణ స్టార్టప్కి అంత ఆపర్చునిటీస్ ఉంటే మరి ఖమ్మం లాంటి ఏరియాలో అసెంబ్లీ యూనిట్స్ కనుక పెడితే ఎలా ఉంటుంది, అదొక ఎగ్జాంపుల్. ఇంకోటి మోస్ట్ రిలవెంట్ ఎగ్జాంపుల్ సార్, మనం శ్రీధర్ వేంబు అని ఒక ఎంటర్ప్రెన్యూర్ మన పేరు వినుంటాం. జోహో అనే కంపెనీని వారు ఎస్టాబ్లిష్ చేసి ఒక సాధారణ తమిళనాడులో అనుకుంటా ఒక సాధారణ విలేజ్లో ఆ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీ స్టార్ట్ చేశాను. అందరూ పట్టణాలలో ఉంటే వీరు విలేజ్లో స్టార్ట్ చేస్తే అది దీని టర్న్ ఓవర్ ఇప్పుడు 6,700 crores. అది రీసెంట్గా రేణిగుంటలో కూడా స్టార్ట్ చేశాను. సోషల్ ఎంటర్ప్రెన్యూర్, సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అన్ని అవకాశం కూడా ఉంటుంది. సో మన ప్రతి డిస్టిక్లో, ప్రతి మండల్లో అట్లాంటి ఎంటర్ప్రెన్యూర్స్ని మనం ఆహ్వానిస్తే అనేక మంది ఇట్లాంటివి చేస్తాం. మొన్న నా ఫ్రెండ్ ఆంధ్రాలో పెడితే 300 ఎంప్లాయీస్ 3 monthsలో స్టార్ట్ చేశాను. సో ఇఫ్ యూ హ్యావ్ టు లుక్ బ్యాక్, ఆపర్చునిటీస్ అని ప్రతి అడుగులో ఉన్నాయి, ప్రతి ప్రాజెక్ట్లో ఉంటాయి. సో నేను గత 3 నెలల నుంచి చూసినప్పుడు నాకు ప్రాబ్లమ్స్ కంటే డెవలప్మెంట్ ఛాన్సెస్ ఎక్కువ కనపడుతున్నాయి ఖమ్మంలో. మీరు అది మన కోసం ఈసారి దిస్ ఈజ్ నథింగ్ విత్ పాలిటిక్స్, ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ ఎనీ రిలీజియన్, దిస్ ఈజ్ అబౌట్ గ్రోత్. మన ఖమ్మంలో గత 10 సంవత్సరాలలో కాలేదు కాబట్టి ఇప్పుడు ఛాన్స్ ఉంది. కాబట్టి మన ఇండస్ట్రీస్, మన హాస్పిటల్స్, మన కాలేజెస్, మన సాఫ్ట్వేర్ పార్క్స్, మన ఐటీ ఇండస్ట్రీస్, మన ఎంటర్ప్రినర్స్ పిలుచుకొని మనం ఖమ్మంని అభివృద్ధి చేసుకుందాం. ఇది వారు చెప్పినట్టు ఇది మన చాయిస్. మనకి ఈ అవకాశం ఉంది కాబట్టి మీ అందరినీ ఒక్కసారి ప్రార్థిస్తూ నరేంద్ర మోడీ గారిని కనుక మనం గెలిపించుకుంటే కంట్రీ ప్రోగ్రెస్ అవుతుంది. ఖమ్మంలో బీజేపీ క్యాండిడేట్ నన్ను గెలిపిస్తే ఖమ్మం కూడా అభివృద్ధి అవుతుందని మీకు మనవి చేస్తూ మీ అందరికీ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. పేరు పేరున థ్యాంక్ యూ. నమస్తే. భారత్ మాతా కీ జై. జై హింద్. సర్వే జన సుఖినో భవంతు.